లవ్ మ్యారేజ్ కపుల్. లవ్ మ్యారేజ్ లో గొడవలు, యుద్ధాలు, ఫైటింగ్లు, సుమోలు, లేవడాలు ఇలాంటివి జరిగాయా? లేదండి, అలాంటివి ఏం జరగలేదు. సో అలా ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒకరి మీద ఒకరికి ఎలాంటి అభిప్రాయాలు కలిగాయి? అంటే మేము స్టార్టింగ్ లో ఫోన్ లో మెసేజెస్ ఇవ్వడము అలా ఇలా ఉండేది అనమాట. సో నాకు నచ్చేది కాదు. అంటే లవ్ కి అగేన్స్ట్ గా ఉండేనా లేకపోతే ఈయనకు అగేన్స్ట్ గా? అంటే లవ్ అంటే నచ్చేది కాదు. బేసికల్ గా నేను ఇంటికి పెద్ద కూతురు అనమాట. నేను 1 year ఆఫ్టర్ 2 years he proposed me when I was in MTech first year. ఓకే. సో అప్పుడు ఒప్పుకున్నాను అనమాట. ఒప్పుకున్నాక మా పేరెంట్స్ ఓకే అంటేనే మ్యారేజ్ చేసుకుంటాను అన్నాను. సో ఈ ట్రైడ్, ఈ ఆస్క్ మై ఫాదర్, దే ఆల్సో గాట్ కన్విన్స్డ్. అట్ లాస్ట్ వి గాట్ మ్యారేడ్. సో మీరేమనుకున్నారండి ఫస్ట్ టైం? అంటే వన్ సైడ్ లవ్ అంటున్నారు కదా, సో ఫస్ట్ టైం ఏం నచ్చింది మీ ఆవిడలో మీకు అంతగా? బేసికలీ అప్పుడు నాకు ఫ్రెండ్ సర్కిల్ కొంచెం ఎక్కువ అండి. వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ అయి ఉండి నాకు ఒక బాధ ఉండేది అనమాట, గర్ల్ ఫ్రెండ్ లేదే అని. సో అంతలో అప్పుడు వినాయక చవితి టైంలో పూజ చేయడానికి వచ్చారు. సో ఈమెను చూసాను. సో షీ వాజ్ ద ఫస్ట్ గర్ల్ హూ లుక్డ్ అట్ మీ అండ్ షీ స్మైల్డ్. ఇక హసీతో ఫసి అని అన్నారు ఫ్రెండ్స్ అన్నారు. ఒక వెళ్ళి బస్ చేయండి. వినాయక చవితి అనేది కలిపింది అనమాట మీ ఇద్దరిని, వినాయకుడు కలిపాడు. అవునండి. రైట్. సో ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు అక్కడ నుంచి? 1 year అండి. ఎంటెక్ సెకండ్ ఇయర్ అయిపోయినాక నా మ్యారేజ్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళని ఒప్పించడం ఏమైనా కష్టమైందా, ఈజీ? స్టార్టింగ్ లో కొంచెం కష్టమైందండి. ఇక మా మదర్ వాళ్ళ ఇంటర్నల్ కాంటాక్ట్స్ తోటి యూజ్ చేసి నా ఫాదర్ని అప్రోచ్ అయ్యి మాట్లాడి అలా మ్యారేజ్ సెటిల్ అయిందండి. 4 years ఎప్పుడన్నా యాజ్ అ హస్బెండ్ నీకు అనిపించిందా మా ఆవిడని నేను హ్యాపీగా ఉంచట్లేదేమో, మేబీ ప్రాబ్లీ నేను ఇది చేసి ఉండాలేమో, మా ఆవిడ కోసం కొంచెం అది చేసిన ఆ ఫీలింగ్ జనరల్లీ వస్తుంటుంది హస్బెండ్స్కి? కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయండి. ఎందుకంటే ఇంట్లో పెద్ద అబ్బాయి నేను, పేరెంట్స్ని చూసుకోవాలి, వైఫ్ని చూసుకోవాలి, చిల్డ్రన్ని చూసుకోవాలి. అప్పుడు వచ్చి అనేది డిస్కషన్ అయ్యేది.